కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులు ప్రధాన భూమిక పోషించారు. 15,000 రూపాయల రైతు భరోసా కావచ్చు, ఓట్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విశ్వసించి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు రైతులు. తీరా గద్దెనెక్కినాక కానీ తెలియలేదు మోసపోయామన్న విషయం. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ప్రజల్ని మోసం చేస్తేనే ప్రజలు మోసం చేస్తారు అనుకోవాలా? అంటే ఇంకా అందరం పార్ట్ అండ్ పార్సల్. ప్రజలు మేము అంత మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. ప్రజలు మేము అంత మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం చెప్తారు. ప్రజలు మేము అంత మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం చెప్తారు. ప్రజలు మేము అంత మోసం చేస్తేనే నమ్ముతారు. మేము నిజం నమ్ముతారు అన్న ఒక ఫార్ములా పెట్టుకున్నట్టున్నారు. అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు రేవంత్ రెడ్డి. హరీష్ రావు విసిరిన సవాల్ని ఛాలెంజ్ తీసుకొని రుణమాఫీ చేస్తా ఆగస్టు 15 లోపు 3 దఫాలుగా అన్నారు. 3 దఫాలుగా 1,50,000, 2 లక్షలు అన్నారు. కనీసం 40,000 కూడా ఇంతవరకు కాలేదంటే రుణమాఫీలో ఉన్న డొల్లతనం ఎంతో అర్థమవుతుంది. ఫ్లాప్ సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ అన్నట్టుగా తయారైంది రుణమాఫీ యొక్క పరిస్థితి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు సొంత ఊరైన బి వెల్లంలో మనం ఉన్నాం. మంత్రి గారి సొంత ఊర్లో కూడా రుణమాఫీ అంతంత మాత్రాన జరిగిందంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భూమి ఎంత ఉంది? మీకు ఎంత ఉంది? 2.5 ఎకరాలు ఉంది. లోన్ ఎంత ఉంది? రుణమాఫీ అయిందా? ఎందుకు అడిగిరా? బ్యాంక్ మేనేజర్ అడిగిరా? 1,00,000 అనేది ఇప్పుడంటే 2 లక్షల దాకా వచ్చింది. 1,00,000 చేసిన ఫస్ట్ 1,00,000 చేస్తారు, తర్వాత 1,00,000 ఒక రూపాయి కూడా కాలేదు. మీ కొడుకుల పేరు మీద ఏమైనా ఉందా? వాళ్ళకు రుణమాఫీ అయిందా? ఏం చేస్తారు వాళ్ళు? జాబ్ లేవు. అయినా కూడా 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ కాలేదు. బాబాయ్ కొత్తగూడెం. మాది బాబునల్లి కొత్తగూడెం. మీ పేరు? నా పేరు లింగారెడ్డి. కోమరెడ్డి లింగారెడ్డి గారు. మీకు రుణమాఫీ అయిందా? నాకు రుణమాఫీ కాలే ఇంతవరకు ఏది లేదు. భూమి ఎంత ఉంది? నా భూమి నా కొడుకు 5 ఎకరాలు చేసేసిన అలా పోయింది. నా దగ్గర 3 ఎకరాలు ఉంచుకున్నా. 3 ఎకరాలకు ఉంది. లోన్ ఎంత తీసుకున్నారు? లోన్ నేను 1,50,000 ఇచ్చారు నాకు. 1,50,000 అంటే ఇక లక్షలు పడుతుందంటే నేను ఊకున్నా. ఇప్పుడు మన అగ్రికల్చర్ కూడా పోయినా. అవి 10 రోజులు ఆగు, తర్వాత పడతాయో చూద్దామన్నారు. అది ఇప్పటికి జమలేదు. మా భార్య పేరు ఉంది 50,000 తీసుకున్నా. అందులో ఆమె ఎకరన్నర ఉంటే ఆమె కూడా వాళ్ళ ఇంతవరకు 50,000 అని ఎప్పుడో వచ్చి పడేగా అట్టనే పోతే నాకు బాధ ఉండపోగా. అంటే మీ మిస్సెస్ పేరు మీద 50,000 కూడా రుణమాఫీ కాలేదు. ఫస్ట్ విడత ఇప్పటికి మూడు విడతలుగా వేసారు. మొదటి విడత 1,00,000 అన్నారు, రెండో విడత 1,50,000 అన్నారు, ఇప్పుడు 2 లక్షలు అన్నారు. ఏది 50,000 కూడా కాలేదు. ఇంతవరకు కాలేదు. ఏది కాలేదు అని నా బాధ. ఎందుకు కాలేదు? నీ పేరేం పేరే? మైల నరసింహ. మీకు ఎంత భూమి ఉంది? 8 ఎకరాలు సార్. నాకు 8 ఎకరాలు ఉంది. మీకు రుణమాఫీ అయిందా? సార్ మాకు లోన్ ఎంత ఉంది? లోన్ మాకు 85 ఉంది. నాకు 1,00,000 ఉంది. 1,00,000 రూపాయలు. నాకు 1,00,000. మాకు 85. సపరేట్ ఇద్దరు. ఆ పేరు ఉంది ఆమె, నీ పేరు? కొత్తగూడెం. అంటే బాబునల్లిలో కొత్తగూడెం. బాబునల్లి కింద కొత్తగూడెం కూడా. నీ పేరు? లక్ష్మమ్మ. ఎంత భూమి ఉంది? 10 ఎకరాలు. నీకు లోన్ ఉందా? బ్యాంక్ లోను ఉన్నది. రుణమాఫీ అయిందా? కాలే. ఎంత ఉంది లోను? 1,00,000. రుణమాఫీ కాలేదు. మరి ఏమంటున్నారు? బ్యాంక్ వెళ్ళినా మొన్న పోయి పాస్బుక్ తీసుకొని జిరాక్స్ తీసుకొని పోయి ఇచ్చి వచ్చిన. ఏమంటారు? ఎల్రెడ్డిగూడెం కాడ అవుతుందని అన్నాడు. అంటే 1,00,000 రూపాయలు అంటే 2 దఫాలు 3 దఫాలుగా వేస్తాను. 2 దఫాలను అయిపోవాలి. అలాంటి 3వ తారీఖు వేసేది కూడా టైం అయిపోయింది కదా. ఇంతవరకు రుణమాఫీ కాలేదు. మీ పేరేం పేరే? జమల మల్లారెడ్డి. ఏ ఊరు? బిఎల్ఎంలో. మీకు లోన్ ఎంత ఉంది? లోన్ 67 ఉంది. 67,000 లోన్ ఉంది. మాఫీ అయిందా? 66,385 రూపాయలు మాఫీ అయింది. మళ్ళీ మాఫీ కానీ పోతే అంటే ఈ 8 నెలల వడ్డీ కట్టుకుర్రు. అందులో 685 రూపాయలు అందులో ఉన్నాయి కదా సార్. ఆ 2 కట్టుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకుని కొత్త ఖాతా ఓపెన్ చేసుకోండి. వడ్డీ ఎందుకు కట్టుకుని? వడ్డీ కట్టేది లేదు కదా. కట్టమని అట్లా అయితేనే మీకు వర్తించుద్దని చెప్పారు.
వడ్డీ కట్టకపోతే రుణమాఫీ వర్తించదు వర్తించదని అని స్పష్టంగా చెప్పారు కదా, సీఎం గారు చెప్పారు కదా. మరి ఈ బ్యాంక్ వడ్డీ అసలు కలిపి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అంటుగారు మరి ఈ బ్యాంక్ వసూలు చేసుకుంటారు. నీ పేరే రాములు పత్తుల రాములు ఏ ఊరు? బ్రాహ్మణ వెళ్ళాంలా ఏ భూమి ఎంత ఉంది? భూమి 2 ఎకరాలు ఒకటి ఉంది, ఎకరన్నర ఎకర 5 గుంటలు లోన్ తీసుకున్నావా? తీసుకున్నాం. ఎంత తీసుకున్నావు? ఆమె పేరు మీద 1,00,000, నా పేరు మీద 1,00,000. మన రుణమాఫీ అయిందా మీకు? ఇంకా కాలే, ఇద్దరికి కాలేదా? ఇద్దరు కాలే.